హాయ్ అండి అందరికీ. ఈరోజు మా చిన్నబ్బాయి వచ్చాడండి. చికెన్ కర్రీ అంటే వాడికి చాలా ఇష్టం. అందుకే చికెన్ కర్రీ చేస్తున్నాను. బయట వాతావరణం కూడా చల్లగా ఉంది. లైట్‌గా వర్షం పడుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా 3/4 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి దానిలో మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు దాన్ని పక్కన పెట్టుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ నూనె కాగినాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. దానిలో 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలర్ వచ్చే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు మెల్లిగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగితేనే మనకి చాలా టేస్టీగా కర్రీ గ్రేవీగా వస్తుంది. వేగిపోయినాయండి, ఆనియన్స్ వేగిపోయినాయి. వేగినాక ఇంకా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది వేసుకుందాం. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోకుండా వేసుకుంటే కర్రీ బాగోదు. ఈలోపు టమాటా ముక్కలు 2 తీసుకున్న మీడియం సైజ్ ఇవి సన్నగా తరుక్కొని టమాటా కూడా వేసుకున్నాం. ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకుంటాం. ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మ్యాగ్నేట్ అయిన చికెన్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఉడికించుకుందాం. అవి కొంచెం నీరు వస్తుంది. ఆ నీరు మగ్గే వరకు ఈలోపు మనం కొంచెం తగినంత ఉప్పు, 2 స్పూన్లు కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకొని చక్కగా మగ్గించుకుందాం. బాగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా. మంచి స్మెల్ వస్తుంది నాకైతే. ఆ స్మెల్కి చూడాలని చూస్తుందా. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది. స్పైసీ చికెన్ కర్రీ రెడీ. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, సింపుల్ టేస్టీ.